సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ డేటా టైప్ యారే అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. యారే అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీటిని రాసే పద్ధతి ఏంటి అని. సో నేను జావాస్క్రిప్ట్ ఫైల్లో ఎప్పుడైనా చూడండి, యారే రాయడానికి మనం యూజ్ చేసేది, అలాగే ఆబ్జెక్ట్కి కర్లీ బ్రాకెట్స్. సో ఏదైనా వాల్యూస్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే అది యారే అవుతుంది. కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఏదైనా ఒక కీ పేర్ వాల్యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అని రాసి దీన్ని డబుల్ కోట్స్లో వాల్యూ కింద రెడ్ అని రాసి అనుకోండి, ఇది కీ పేర్ వాల్యూ అవుతుంది. ఇది కలర్ అనేది కీ అవుతుంది, ఇది రెడ్ అనేది వాల్యూ అవుతుంది. ఈ రెండింటిని కలిపి కీ పేర్ వాల్యూ అంటారు. ఓకే, సో ఫస్ట్ యారోతో మొదలు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెట్ అనే ఒక కీవర్డ్ తీసుకొని ఫ్రూట్స్ అని ఒక వేరియబుల్కి స్క్వేర్ బ్రాకెట్స్ వాడి డబుల్ కోట్స్ మధ్యలో వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని ఒకటి, తర్వాత నెక్స్ట్ మ్యాంగో అని ఒక స్ట్రింగ్ డేటా టైప్, అలాగే 55 అనే నెంబర్ డేటా టైప్, తర్వాత ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రాకెట్స్లో నేను నేమ్ డబుల్ కోట్స్లో వాల్యూ కింద కళ్యాణ్ అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్కి మనం ఒక యారే డిఫైన్ చేస్తే ఈ యారే లోపల ఉన్న వాల్యూస్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్నే యారే అంటారు. ఓకే, యారే లోపల మనం ఎన్నైనా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో టోటల్గా ఇది కలెక్టివ్గా మొత్తాన్ని కలిపి దీన్ని ఒక యారే డేటా టైప్ అంటారు. ఓకే, సో దీన్ని మనం అవుట్పుట్ చేసి చూద్దాం. console.log ఫ్రూట్స్ సేవ్ చేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే చూడండి, మన కన్సోల్ లోపల ఇక్కడ యారే విత్ 4 వాల్యూస్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ 4 వాల్యూస్ ఏంటి, యాపిల్ 1, మ్యాంగో 2, 55 అనేది 3, ఈ ఆబ్జెక్ట్ అనేది 4. ఓకే, సో ఇంకొక విషయం మీరు చిన్నది గమనించాలి, మన యారే అనేది ఎప్పుడు కూడా యాక్చువల్గా ఇది 1 వాల్యూ అవుతుంది కదా, 1 2 3 4 కదా, కానీ ఇది 0తో మొదలై 0 1 2 3 మొత్తం వాల్యూస్ 4, కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం 0తో స్టార్ట్ అవుతుంది. చూడండి, మీకు ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపించాను. నేను చెప్పాను కదా మీకు, ఇది 0తో మొదలవుతుంది అని. 0 యాపిల్కి 0 వాల్యూ, అండ్ మ్యాంగోకి 1, 55కి 2, ఇలాగా 4 వాల్యూస్ ఉన్నాయి. ఇది కరెక్ట్గా ఒక యారే అనమాట. ఓకే, సో అలాగే ఆబ్జెక్ట్ చూద్దాం. మీకు ఆల్రెడీ నేను ఆబ్జెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది కీ పేర్ వాల్యూస్ అని. ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్స్ట్ అనే ఒక కీవర్డ్ తీసుకొని గేమ్స్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్లో కీ పేర్ వాల్యూ ఇద్దాం. సపోజ్ క్రికెట్ అని రాశాను, క్రికెట్ అని ఇచ్చి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడానికి వాల్యూ ఇక్కడ కోలన్ వాడి డబుల్ కోట్స్లో వాల్యూ కింద ధోని అని రాశాను. ఓకే, సేవ్ చేసి అలాగే మనం నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఇవ్వటానికి కామా వాడాలి. కామా వాడి ఫుట్బాల్ రేసర్ అని రాశాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు దీన్నే గేమ్స్ని అవుట్పుట్ చేద్దాం. console.log గేమ్స్. ఓకే, ఈ ఫ్రూట్స్ని కామెంట్ చేసి సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, మనకి ఇది కర్లీ బ్రాకెట్స్లో మనకి ఆబ్జెక్ట్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. ఓకే, ఎన్లార్జ్ చేస్తే క్రికెట్, ఇది వాల్యూస్ అనమాట. దీన్ని కీ పేర్ వాల్యూస్ అంటారు. ఓకే, సో ఇది మనకి డేటా టైప్స్లో ఉన్న ఇంకొక 2 డేటా టైప్స్, అదే కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, సో డేటా టైప్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ కాంప్లెక్స్ డేటా టైప్. ఒకటి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూడాలి. మనం ఎప్పుడన్నా సరే డేటా టైప్ని తెలుసుకోవాలి అనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే console.log చేసి
టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్ వాడితే ఇక్కడ మనకి దేని టైప్ కావాలి, ఒకవేళ నాకు గేమ్స్ అనే వేరియబుల్ తాలూకా టైప్ కావాలి. ఓకే, దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అని వచ్చింది. దీనికి వచ్చింది ఆబ్జెక్ట్ అని, గేమ్స్కి వచ్చింది. ఓకే, సో మళ్ళీ దీనికి నేను ఫ్రూట్స్కి కానీ అప్లై చేశాను అనుకోండి, ఫ్రూట్స్కి కూడా ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అనే వస్తుంది. ఇది మనం డేటా టైపు యారే అనుకున్నప్పటికీ కూడా దీని అవుట్పుట్లో మాత్రం దీనికి కూడా ఆబ్జెక్ట్ అనే వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఒక్క బండ గుర్తే ఒకటి చెప్తాను, ఎప్పుడన్నా సరే మీకు ప్రతిదీ కూడా జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్టే అవుతుంది, ఆబ్జెక్టే అంటారు. ఓకే, ఇది బండ గుర్తు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇదొక కాన్సెప్ట్, అంటే ఒక బండ గుర్తు అనుకోండి, ప్రతిదీ కూడా జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్టే. సో మనకి ఎగ్జాక్ట్గా ఇది యారే కాదు తెలుసుకోవాలనుకుంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఇంకొక మెథడ్ ఏంటంటే యారే డాట్ ఈజ్ యారే వాడి ఇప్పుడు దీన్ని మనం ఫ్రూట్స్ అని రాయొచ్చు. బ్రాకెట్స్లో ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్ యారేనే కాదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ మెథడ్ వాడి దీని డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ట్రూ వచ్చింది. ఓకే, ట్రూ అని ఎప్పుడైతే వచ్చిందో ఇది యారే అని అర్థం అనమాట. ఓకే, సో ఇలాగా మనం డేటా టైప్స్ని తెలుసుకొని వాటిని డిఫైన్ చేసుకోవచ్చు.